హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ బ్లాగ్స్. నేను మీ అనురాధ. ఈరోజుటి రెసిపీ వచ్చేసి మిల్ మేకర్తో స్నాక్స్ ఈజీగా పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడే చేసుకునే మిల్ మేకర్ స్నాక్స్ చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్లో చాలా 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 టేస్టీగా ఉంటుంది. అందులో కొన్ని ఆనియన్స్ వేసుకొని నిమ్మ చెక్కని పిండుకొని తింటే చాలా సూపర్ ఉంటుంది. ఎలా చేయాలో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ 2 కప్పుల వరకు మిల్ మేకర్లని తీసుకుంటున్నాను. ఈ మిల్ మేకర్లు మరీ లావువి కాకుండా మరీ సన్నవి కాకుండా మీడియం సైజులో ఉన్న మిల్ మేకర్ని తీసుకొని ఒక్కసారి వాష్ చేసుకొని తీసుకోవాలి. నానబెట్టకూడదు. అప్పటికప్పుడే మనం ఇలా వాష్ చేసేసుకొని వాటర్ని మొత్తం తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు వాటర్ లేకుండా చూసుకొని ఇప్పుడు ఇందులో కలపడం కాస్త కష్టం కాబట్టి ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని ఆ బౌల్లోకి ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం, టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం మనం ఇక్కడ ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడిని, అదేవిధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసేసుకొని 2 స్పూన్ల వరకు శనగపిండిని, అదేవిధంగా 2 స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం వాటర్ లేకుండా ఉన్నాయి మిల్ మేకర్లో కాబట్టి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని పిండి కలవట్లేదు అనుకున్నప్పుడు కాస్త కొద్దిగా వాటర్ని తీసుకొని మాత్రమే మనం పిండి మొత్తం అందులో మిక్స్ అయిపోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి. వాటర్ కూడా మరీ ఎక్కువగా వేయకూడదు, మెత్తగా అయిపోతుంది మిల్ మేకర్ కాబట్టి. వీలైనంత తక్కువగా కొద్దిగా వేస్తూ మిల్ మేకర్ అన్నింటినీ మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ చూసారుగా మిల్ మేకర్ అనేది ఇలా పొడిగా రావాలి. మరి పిండి ఎక్కువైపోయినా వాటర్ ఎక్కువైపోయినా మెత్తగా వచ్చేస్తాయి కాబట్టి మనం చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 రెబ్బల వరకు కరివేపాకు, అదేవిధంగా 2 పచ్చిమిర్చిని చీలికలుగా చీల్చుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని అప్పటికప్పుడే మనం ఫ్రై చేసుకోవాలి. నానబెట్టడం, వాటర్ ఎక్కువ వేయడం, పిండి ఎక్కువ అయిపోయినా మెత్తగా అయిపోతుంది కాబట్టి అప్పటికప్పుడే చూసుకొని పిండి వేసేసుకొని అప్పటికప్పుడే డీప్ ఫ్రై చేసేసుకోవాలి. వేడి ఆయిల్ రెడీగా ఉంది కాబట్టి ఇంకా మొత్తం మిల్ మేకర్లు అన్నిటినీ వేసేసి మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నురగ తగ్గిన తర్వాత మాత్రమే వేగుతాయని గుర్తుంచుకోండి. ఇలా మంచిగా వేగిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన అన్నిటినీ అదే విధంగా వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ రెసిపీ కదా, ఒక్కసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో మీకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం అను కేఆర్ బ్లాగ్స్ని చూస్తూనే ఉండండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ రూపంలో తెలియజేయండి. మీరు చేసే చిన్న కమెంట్సే ఎంతో యూస్ఫుల్గా ఉంటాయి నాకు. కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. Thanks for watching. Bye bye. See you in the next video.